సరే, ఈ సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడుకుంటే మన తిరుపతిలో కావచ్చు, నిన్న సింహాచలంలో కావచ్చు, తొక్కిసలాట్లో ప్రమాదంలో భక్తులు చనిపోతూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వీటిపై ఎక్కడ మాట్లాడటం లేదు. మాట్లాడపడతాం ఏంటండి ఆయన? ఆల్రెడీ జనసేన కార్యకర్తలు చనిపోయారని లేక కూడా విడుదల చేస్తే అదేంటి మీరు సింహాచలంలో మీరు గమనించలేదేమో. జనసేన కార్యకర్తలు ఇద్దరు ఉండటం బాధాకరం అనే దాన్ని మాత్రమే మాట్లాడారు. కానీ చనిపోయిన వాళ్ళు ఇద్దరే కాదు కదా, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సింహాచలం గోడ నాకు అర్థం కాంది ఏమండి. నేను ఎవరన్నా వర్షానికి పడిపోయింది అంటున్నారు, కానీ నేను అడుగుతున్నాను, రోజులు వేడతలో ఇప్పుడు గట్టి సిమెంట్ వచ్చినా ఆ గోడ పక్కన నిలబెడతాం ఏంటండి? రాత్రిపూట అది చందనోత్సవం జరుగుతుంది, సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. రాత్రిపూట నిజంగా పొద్దున్నే చూడాలనిపిస్తుంది. మా సాయంత్రం 5 గంటల నుంచి కానీ భోజనం కట్టుకుని వచ్చేస్తారు, అక్కడే లైన్లో నిలబడతారే మనం చూద్దామని. అలాంటి సమయంలో ఆ గోడ పట్టుకుని నిలబెట్టచ్చా? దాని మీద ఇంతవరకు కమిటీ వేసి ఏమైనా మాట్లాడారా? సరే, ఇవాళ తిరుపతి దుర్ఘటన జరిగిన దాంట్లో జనసేన కార్యకర్తలు తోపిడి తోసుకెళ్ళిపోయారని చెప్పి ఏదో వార్తలు వచ్చినాయి. ఆ దుర్ఘటన దుర్మార్గం నిజంగా జరిగిన దానికి అందరూ చింతిస్తున్నాం, వాళ్ళ సంతాపం ప్రకటించాం. అది ఇంతవరకు దాని మీద ఏమన్నా ఎవరు తోసుకెళ్ళిపోయారు ఏమన్నా వచ్చినాయా? ఇవన్నీ మాట్లాడతారు మీరు. సుగాలి ప్రీతి గురించి ఏమైందండి ఇవాళ? మామూలుగా అడుగుతున్నాయి. ఇట్లాంటి కన్నా మించిగా 32,000 మంది యువతులు కనపడకుండా పోయారు అని అన్నారు కదా. ఆ యువతుల సంగతి మీరు అమర్నాథ్ గారు, మీరు కనీసం మానవీయత కోణం ఉంటే మీలో వాళ్ళ గురించి పట్టించుకున్నారు మీరు ఎప్పుడన్నా? మీకు ఆ మానవీయ కోణం లేదండి. ఏమయ్యారు వాళ్ళందరూ? ఇలా అంటారు ఏంటండి? మీ దగ్గర మాట్లాడింది ఏంటండి? పద్ధతి ఏంటండి? ముఖ్యమైన అలాగే యువత గురించి మాట్లాడాలి కదా. ఇవాళ సనాతన ధర్మాన్ని ఆమె నన్ను ఎందుకన్నారు ఆయన విషయం తెలియకపోతే ఆ తర్వాత నేను మాట్లాడతాను. అపోలజెటికల్ సనాతనవాది ఆమెన్ అన్నారు ఆయన. అంటే దాని మీనింగ్ చెప్పండి, తర్వాత నేను చెప్తాను. వాళ్ళు విరామాలు ఎన్ని అనుకున్నా తిన్నంగా వారికి ఎందుకు అన్నీ ఆయనే అన్నారు, నేను అనలేదు. దానికి 5 రెట్లు ఆయనకి తగ్గుతాయి. మంచి అయినా సరే పర్వాలేదు. సచ్ ఎ వండర్ఫుల్ పర్సనాలిటీ వన్స్ హీ వాస్. చాలా మంచి వ్యక్తి, ప్రజలకు న్యాయం చేయాలనే తపన ఉన్న వ్యక్తి, ఈ పదవులు తుచ్చం అన్న వ్యక్తి. పదవులు వద్దనుకుంది ఎవరో కనుక్కోమని. లెట్ us వెయిట్ అండ్ సీ అండి. ఎందుకంటానంటే ఆయన కానీ రాష్ట్రానికి ఇలాగ కానీ ఆయన చక్కగా క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నారు. మరి ఎవరి డైరెక్షన్ వెళ్తున్నారో తెలియదు. ప్రజల్లో కొంతమంది సరే నేను విశేషిస్తున్నా కాబట్టి చెప్తున్నా, కానీ ప్రజలు సామాన్య ప్రజలు మాత్రం ఇవన్నీ తెలియదు కదా. ఆయన పాజిటివ్ ఎక్స్పెక్ట్ ఉంది. ఇఫ్ నాట్ టుడే మోడీ గారు ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందండి. నమ్మట్లేదా మీరు? నవ్వుకుంటున్నారు కదా మీలో మీరు. లేదు సార్, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మోడీ గారు ఆశీస్సులు ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవకాశం కూడా ఉంది. సరే, ఆయన మారాలని నేను కోరుకుంటున్నాను, వేరే సంగతి. కానీ మీ శ్రేష్ఠ అడిగితే చెప్పాలి. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం డెఫినెట్గా ఉందండి. ఓకే.